నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ బర్డ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చి స్మాల్ కార్న్యూస్ అండి. స్మాల్ కార్న్యూస్ మీద ఎందుకు ఈ వీడియో పర్టికులర్ చేస్తున్నానంటే, కొత్తగా ఎవరైనా సరే యూట్యూబ్ చూసి ఈ స్మాల్ కార్న్యూర్లు పెంచుకోవాలనుకుంటున్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఇది ఒక రామచిలక, దీన్ని పెంచుకోకూడదని. నన్ను కొత్తగా ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో కొత్తగా వాళ్ళందరూ నన్ను ఫోన్ చేసి అడిగే కామన్ పాయింట్ అండి. ఫస్ట్ ఇదే అడుగుతారు, ఈ రామచిలకలు కదండి, మన రామచిలకలు ఇంట్లో పెంచుకోవచ్చా అని. వాళ్ళ కోసం కొద్దిగా ఆలోచించి నేను ఈ వీడియో చేయడం జరిగిందండి. మంచి టాపిక్కే ఇది కూడా. లాస్ట్ దాకా ఈ వీడియో చూడండి. ఈ స్మాల్ కార్న్యూర్ వచ్చి నార్త్ అమెరికా నుంచి, మెక్సికో, అర్జెంటీనా నుంచి మన దగ్గరికి వచ్చిందండి. ఇది ఏమీ మన ఇండియన్ బర్డ్ కాదు, ఇండియన్ రామచిలకకి దీనికి సంబంధమే లేదు. స్మాల్ కార్న్యూర్ గురించి మామూలుగా చెప్పాలంటే ఇది ఫస్ట్ మాత్రం వైల్డ్ బర్డేనండి. ఇది వైల్డ్లో ఉన్న బర్డే. కానీ ఇది మన దగ్గర ఎప్పుడైతే యాజ్ పెట్గా వచ్చిందో దీన్ని వైల్డ్లో ఉండే గుణాలన్నీ మొత్తం మర్చిపోయింది. వైల్డ్లో వేటాడే గుణం దీనికి ఏమీ లేదు. ఎవరైనా పెడితే తినే గుణాన్ని దాకా వచ్చింది కాబట్టి ఇది వైల్డ్లో బతకడం చాలా కష్టం. ప్రస్తుతానికి మార్కెట్లో స్మాల్ కార్న్యూర్కి సంబంధించిన 14 వెరైటీలు ఉన్నాయండి. ఆ 14 వెరైటీలు మొత్తం ఒక దగ్గర నుంచి వచ్చినవే. అవే గ్రీన్ చిక్ కార్న్యూర్ నుంచి. గ్రీన్ చిక్ కార్న్యూర్ని డిఎన్ఏ చేంజ్ అయ్యి పైనాపిల్ నుంచి రెడ్ ఫ్యాక్టర్ నుంచి ఎల్లో ఫ్యాక్టర్ నుంచి సైడెడ్స్ వచ్చినాయి. ఎల్లో సైడెడ్, రెడ్ సైడెడ్ అని వచ్చినాయి. తర్వాత బ్లూ వచ్చినాయి, తర్వాత చినామూన్ వచ్చినాయి. ఇవన్నీ కలిపి మొత్తం ఒకటేనండి, అది గ్రీన్ చిక్ కార్న్యూరే. ఈ స్మాల్ కార్న్యూర్ సైజ్ వచ్చేసరికి 9 నుంచి 12 ఇంచులు ఉంటుందండి. అంటే 9 ఇంచెస్ నుంచి 11-12 ఇంచెస్ దాకా మాత్రమే పెరుగుతుంది. దీనికంటే ఇది ఎక్కువ పెరగదు. స్మాల్ కార్న్యూర్ వెయిట్ వచ్చేదలికి 70 నుంచి 90 గ్రాములు ఉంటుందండి. ఇంకంటే అర్థం చేసుకోండి ఎంత ఉంటుందో. అంటే 70 నుంచి 90 గ్రామ్స్ వరకు మాత్రమే ఈ స్మాల్ కార్న్యూర్ పెరుగుతుంది. స్మాల్ కార్న్యూర్ జీవితకాలం 22 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉంటుందండి, యాజ్ పెట్ మన దగ్గర ఉంటే మాత్రం. ఇది అంటే ఏదైనా సరే దీన్ని మంచి కేర్ తీసుకుంటే 30 సంవత్సరాల దాకా వెళ్తుంది. లేదంటే యావరేజ్ని బట్టి చూసుకుంటే మాత్రం ఇది 25 సంవత్సరాలు జీవితకాలం అండి ఇది. స్మాల్ కార్న్యూర్ చాలా స్ట్రాంగ్ బర్డ్ అండి మిగతా బర్డ్స్తో పోల్చుకుంటే. యాజ్ ఏ కాక్టైల్ కానీ, బడ్గీస్ కానీ, లవ్ బర్డ్స్ కానీ, ఇంకా ఏ బర్డ్ అయినా సరే అన్నిటితో పోల్చుకుంటే ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇది ఒక కారణం అయితే, రెండో కారణం అండి, ఏదైనా సరే డిసీజ్ అటాక్ అయిందంటే కాక్టైల్కి అంత టైం ఉండదండి కోలుకోవటానికి. అది వెంటనే సుక్కలోకి వెళ్ళిపోవటం, ఏదో ఒకటి అయ్యి చనిపోవటం, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. కానీ కార్న్యూర్కి చాలా టైం ఉండిద్దండి. వీటికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి చాలా టైం ఉండిద్ది. వీటి తట్టుకొని నిలబడగలవు. అందుకే ఎప్పుడైనా సరే నా దగ్గరికి బిగినర్స్ వచ్చి ఎవరు కాల్ చేసినా సరే నేను కార్న్యూర్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. కొద్ది సౌండ్స్ ఉంటాయి కానీ మీరు ఒకవేళ సీడ్స్ పెట్టినా పెట్టకపోయినా కాల్ చేసైనా సరే మీకు తెప్పించుకుంటాయి. ఎందుకంటే కొద్ది గొడవ ఎక్కువ వీటిల్లో. కాక్టైల్ అలాగందండి, సైలెంట్గా ఒకసారి పడిపోయి ఉంటాయి. ఇంకా అందుకని చెప్పి నేను ఫస్ట్ ఎవరికైనా సరే ప్రిఫర్ చేస్తాను కార్న్యూర్సే తీసుకోండి అని. స్మాల్ కార్న్యూర్ చాలా ప్లేఫుల్ బర్డ్స్ అండి. ఇవి కానీ టేముడ్ చేసుకోగలిగితే మనిషితో పాటే 20 సంవత్సరాలు ఈజీగా ఉంటాయండి. ఇవి అంటే ఎక్కువ మనిషితో ఆడుకోవడానికి కూడా ప్రిఫర్ చేస్తాయి. ఇవి కేజీలో ఉండవు, ఇక మనుషుల దగ్గరికి వచ్చి ఆడుకుంటాయి. ఒకవేళ నార్మల్ బర్డ్స్ మనం కేజీలో వేసినా సరే ఇవి ఒక చాట ఉండవండి. అటు తిరగను ఇటు తిరగను, ఎక్కువ వాటికి వాడే ఆడుకుంటూ ఉంటాయి తప్పితే ఈ రెండో నష్టం అంటూ ఏమీ లేదు స్మాల్ కార్న్యూర్లు పెంచుకోవడం వల్ల. కాకపోతే వీటిలో ఉన్న మైనస్ ఏంటంటే అండి, కొద్దిగా వాయిస్ ఎక్కువ వీటిది. స్మాల్ కార్న్యూర్లో జెండర్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా కష్టం అండి. మనం ఒకే ఒక విధానం ఉంది, ప్రాపర్ తెలియాలంటే అది మాత్రం ఫెదర్సే. డిఎన్ఏకి పంపి మాత్రమే మనం వీటిని మేల్ ఏదో ఫిమేల్ ఏదో చెప్పగలం. లేదా రెండోది ఏంటంటే, ఎవరైతే వీటిలో ఎక్కువ కాలం అయింది పెంచడం, వాటి కదలికలను బట్టి చూసి చెప్పగలం. మూడోది ఏంటంటే, వీటి కింద ద్వారం ఉండిద్దండి. ఆ ద్వారం దగ్గర మనం పట్టుకొని చూస్తే అర్థమైంది. మేల్కేమో కొద్దిగా దగ్గరలో ఉండిద్ది, ఫిమేల్కేమో కొద్దిగా దూరంగా ఉండిద్ది. దాన్ని బట్టి అది ఎవరు చెప్పగలరంటే ఎక్స్పర్ట్ అండి. 90% చెప్పగలేదు, లేదంటే 90% దీన్ని ఎవరు చెప్పలేరు. దీన్ని చూసి మాత్రం మనం చెప్పలేము ఇది మేలు ఇది ఫిమేల్ ఏదని. అందుకే స్మాల్ కార్న్యూర్లో వితౌట్ డిఎన్ఏతో ఎవరి బర్డ్స్ కూడా తీసుకోవద్దని నేను మాత్రం చెప్పగలను. ఫస్ట్ స్మాల్ కార్న్యూర్ బ్రీడింగ్ ఏజ్ మాత్రం 1 ఇయర్ దాటిన తర్వాతేనండి. అంటే మ్యాక్సిమం నాకు తెలిసి నేను చూసింది ఎక్కువ ఎవరైనా సరే బ్రీడర్ మాత్రం ఫాలో అయ్యేది 16వ నెల దాటిన తర్వాతే వీటిని బ్రీడింగ్ మీద కూర్చోబెడతారు. ఒకవేళ వీటికి ఫుడ్ ఎక్కువ, న్యూట్రియంట్స్ ఎక్కువ అందినా సరే ఇది 10వ నెలలోనో 11వ నెలలో మేటింగ్ అయ్యి ఎగ్స్ పెట్టినా కూడా అన్ఫర్టైల్ ఎగ్సే ఎక్కువగా ఉంటాయి. అందుకని చెప్పి ఎవరు బ్రీడింగ్ చేయించినా సరే మ్యాక్సిమం స్మాల్ కార్న్యూర్ చూసుకోండి. 1 ఇయర్ దాటిన తర్వాత స్మాల్ కార్న్యూర్సే తీసుకోండి బ్రీడింగ్ పర్పస్ అయితే. స్మాల్ కార్న్యూర్తో మనం సంవత్సరానికి 3 టైమ్స్ మనం బ్రీడింగ్ చేయించవచ్చు అండి. ఒక్కో బ్రీడింగ్ టైం వచ్చి ఇవి 4 నుంచి 5, 6 ఎగ్స్ పెడతా ఉంటాయి. అందులో 3 ఎగ్స్ తీసినా సరే, అంటే 3 చిక్స్ తీసినా సరే, మనం నార్మల్ రేట్ వేసుకున్నా సరే బయట మార్కెట్లో 1000 నుంచి 1500 రూపాయలు జరుగుతుంది. అంటే ఒక్క క్లచ్ తీసిందంటే ఇది 4500 రూపాయలు మనకి ఈజీగానే వస్తూ ఉంటాయి. అందుకని చెప్పి ఇప్పుడు ఎక్కువ మన చెన్నై, హైదరాబాద్ కానీ మనం ఇప్పుడు ఆంధ్రాలో మరీ ఎక్కువైపోయింది. ఈ 4-5 ఇయర్స్ నుంచే స్మాల్ కార్న్యూర్ పెంచుకోవటం, బ్రీడింగ్ చేపించడం కూడా. స్మాల్ కార్న్యూర్ కేజీ వచ్చి అట్లీస్ట్ 3 ఫీట్ ఉండాలండి.
ఎందుకంటే ఇది ఒక చాట కూర్చునే బర్డ్ కాదు, ఇది అటు ఇటు తిరుగుతూ ఉండే బాడీ ఇది. అందుకని చెప్పి ఎప్పుడు ఎగరాలనుకున్నా సరే వీటికి ఏంటంటే కొద్దిగా లెంత్ ఉండాలి కాబట్టి 3 ఫీట్ అనేది ఉండాలి. లేదు బ్రీడింగ్ అవసరం లేదు, నార్మల్ చాలు అనుకున్న వాళ్ళు 2 ఫీట్లో వేసుకోవచ్చు. 2 ఫీట్లో కూడా బ్రీడింగ్ చేయగలవు, చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అవి బాండింగ్ పేర్స్ అయితే పర్లేదు 2 ఫీట్కి. లేదు కొత్తవి వేరే ఫామ్ నుంచి మేలు, ఇంకో ఫామ్ నుంచి ఫిమేల్ తీసుకొచ్చినప్పుడు మాత్రం వీటికి మ్యాక్సిమం 3 ఫీట్ కేజ్ ఉండాల్సిందే. కాన్యూస్ బ్రీడింగ్ ఎప్పుడైనా సరే కుండలో కంటే ఎక్కువ బాక్సులో బ్రీడింగ్ చేయడానికి చాలా ఇష్టపడతాయండి. అది కూడా 95% బాక్స్లోనే ఎక్కువ బ్రీడింగ్ చేస్తాయి ఇవి. ఆ బ్రీడింగ్ బాక్స్ సైజ్ వచ్చేసరికి 1 ఫీట్ ఉండాలండి. ఎందుకు 1 ఫీట్ ఉండాలంటే వీటి లెంతే 9 నుంచి 11, 12 ఇంచులు కాబట్టి అట్లీస్ట్ మనకి తక్కువలో తక్కువ వేసుకున్నా సరే 1 ఫీట్ బ్రీడింగ్ బాక్స్ వీటికి సెట్ చేయాల్సిందే మనం. కాన్యూర్ డైట్ ప్లాన్ను ఎప్పుడు రొటీన్గా ఉండకూడదండి. అంటే ఒకటే పెట్టకూడదు. అది ఎలా అంటే పెడితే సీడ్స్ మీదే మనం కాన్యూర్ని పెంచలేము. సీడ్స్ అనేవి ఒక 60% ఉంటే 40% సాఫ్ట్ ఫీడ్ ఉండాలి. ఆ సాఫ్ట్ ఫుడ్ ఏంటంటే మొలకలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్. ఒకరోజు మొలకలు పెడితే రెండో రోజు వెజిటేబుల్స్, మూడో రోజు ఫ్రూట్స్, మళ్ళీ నెక్స్ట్ మొలకలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్. అట్లా వీటి డైట్ చార్ట్ని మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇవి బ్రీడింగు చేయాలంటే మాత్రం సాఫ్ట్ ఫుడ్ చాలా కీ రోల్ అండి ఇది. ఎందుకంటే బ్రీడింగ్ చేసే టైంలో పిల్లలకి ఫీడ్ పెట్టాలంటే సాఫ్ట్ ఫీడ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఆ మొలకలు కానీ, వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ. ఈ మధ్య కొత్తగా ఒకటి స్టార్ట్ అయిందండి, అవేరీ అని చెప్పి. ఈ అవేరీలో కాన్యూర్స్తో బ్రీడింగ్ అనేది చాలా కష్టం అండి. ఎందుకంటే కాక్టైల్కి, కాన్యూర్స్కి, మిగతా పక్షులకి కాన్యూర్స్కి అసలు పడదు. ఎప్పుడు కొట్టుకునే దాంట్లో ఉంటాయి కాబట్టి వీటిని బ్రీడింగ్ అనేది అవేరీలో అవాయిడ్ చేయడమే చాలా మంచిది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇస్తానండి, అందులో కూడా జాయిన్ అవ్వచ్చు. ఎవరికైనా బర్డ్స్ అమ్మాలన్నా కొనాలన్నా కూడా నేను చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.